అనంతపురం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం పనిచేస్తోందని అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హోదాలో విష్ణుచరణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఎస్పీ జగదీష్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సాయుధ దళాల నుంచి జిల్లా కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర గొప్పతనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను వివరించారు. జిల్లాకు చెందిన స్వతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శాలువాతో సత్కరించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలను అందించారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్నటువంటి కార్యక్రమాలను తెలియజేసే విధంగా శకటాల ప్రదర్శన సాగింది. మరోవైపు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అందరినీ ఆకట్టుకున్నాయి. కలెక్టర్ గారికి ఇంకా ఇతర పెద్దలకు గౌరవ వందనాలు సమర్పిస్తూ ముందుకు నడుస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణ గురుకుల పాఠశాల ఉపయోగించి అల్లరి మొక్కలను చెదరగొట్టేటువంటి ప్రత్యేక వాహనం, వజ్ర వాహనం. ఆ తర్వాత అల్లరి మొక్కలను చదువు గురైనటువంటి మహిళలకు మెరుగైన సేవలు అందించడం కోసం శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించని ఫార్మర్ రిజిస్ట్రీ వంటి వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను ప్రదర్శిస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. జేడి రవికుమార్ గారు పతాకాన్ని పట్టుకొని శాఖను ముందుకు నడిపిస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ అన్నటువంటి నినాదాలతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయులందరికీ వందనాలు. అనంతపురం జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సూపర్ 6 పథకాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవ సంతోష సమయాన మన జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేస్తూ జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచడానికి సంతోషిస్తున్నాను. రైతు సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం క్రింద ఈ ఏడాదిలో సుమారు 2.76 లక్షల మంది రైతులకు 382 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేశాం. వ్యవసాయ యంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాలో 80% రాయితీతో 28 కిసాన్ డ్రోన్లను అందజేశాం. రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 49,000 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించాం. ఉద్యానవన పంటల సాగులో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలుపడానికి సంతోషిస్తున్నాను. దీనిని మరింత ప్రోత్సహించేందుకు గాను సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా 3,847 మంది రైతులకు 8,46,00,000 రూపాయల లబ్ధి చేకూర్చాం. నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ లైఫ్ పథకం ద్వారా జిల్లాలో 282 మంది రైతులు 353 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేయగా వాటి 78 లక్షల రూపాయల సబ్సిడీ అందజేశాం. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 2025-26 వార్షిక ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మ సేద్య పరికరాల మంజూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 18,000 హెక్టార్ల లక్ష్యానికి గాను సుమారు 15,240 హెక్టార్లలో 11,682 మంది రైతులకు సూక్ష్మ సేద్య పరికరములు అందజేసేందుకు చర్యలు తీసుకున్నాం.